హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము తెలుగు ఫోర్త్ క్లాస్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ బిట్, తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు? గురజాడ వెంకటప్పారావు, బసవరాజు అప్పారావు, గుర్రం జాషువా, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. చూడండి, ఇక్కడ తెలుగులో అనుభూతి కవిత్వం, మనకు అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరంటే మన తేనెల తేతల మాటలతో అనే గేమ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అనుభూతి కవిత్వంలో భూతి అంటే బూతు అని గుర్తుపెట్టుకోండి. మనకు తేనెల తేతల మాటలతో పాడమన్నప్పుడు సరిగా పాడలేక ఏం చేస్తాం, తప్పులు పాడుతుంటాం, అంటే బూతులు పలుకుతుంటాం అన్నట్లు గుర్తుపెట్టుకోండి. జస్ట్ గుర్తుపెట్టుకోవడం కోసం చెప్పాను. సో ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, తేనెల తేతల మాటలతో రాసిన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కాబట్టి అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. సో ఆల్రెడీ ఈ ఫోర్త్ క్లాస్ పార్ట్ 1 బిట్స్ మనం ప్రీవియస్ చేసాము. ఇప్పుడు పార్ట్ 2 బిట్స్ ఇవి. పార్ట్ 1 బిట్స్కి సంబంధించిన వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మన తెలివితేటలు మనకు మంచి కీర్తి ప్రతిష్టలు అందిస్తాయని ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ కాలుది నేరం, సత్యమహిమ, ఉపాయం, పేనునల్లి. దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, ఉపాయం. ఇది ఉపాయం దేని గురించి అంటే మనకు ద్రోణాచార్యులు ఒకరోజు దారిలో వెళ్తున్నప్పుడు మన పాండవులు వీళ్ళందరూ ఆడుకుంటుంటే భీముడు ఒక బాల్ని గట్టిగా తంతాడు. అది పోయి బావిలో పడుతుంది. దాన్ని బయటికి తీయడానికి ద్రోణాచార్యులు బాణాలని వేసి వాటిని ఒక తాడులా కట్టి వాటిని పైకి తీస్తాడనమాట. సో అంటే అతని ద్రోణాచార్యుని తెలివితేటలు అతని కీర్తి ప్రతిష్టలు కలుగజేశాయన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పద్యాన్ని సరైన క్రమంలో అమర్చండి అన్నారు. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఇచ్చి పద్యాన్ని సరైన వరుస క్రమంలో అమర్చండి. ఈ పద్యం చూస్తే మనకు ఎంత చెలిమియున్న ఎగతాళి చెయ్యకు, సరసమంతనంత విరసమగును, మాత జారనేని మరి తీసుకోలేము, తెలిసి మెలగవయ్య తెలుగు బిడ్డ. సో ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత డి, తర్వాత బి, లాస్ట్ సి. ఏడిబిసి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ దీనికి. సో పద్యాలు మనము నేర్చుకోవాలన్నమాట. ఈ వరుస క్రమం అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కేకి అనగా అర్థం. కేకి అంటే అర్థం నెమలి. సో ఆప్షన్స్ ఇక్కడ చూడండి, కాకి, కోయిల, నెమలి, పిచ్చుక. మనం కేకి అంటే కేకి, కాకి అనుకొని అది వెతవచ్చు, లేదా కోయిలనేమో అని ఇలా వెతుకోవచ్చు. కేకి అంటే అర్థం నెమలి. నెక్స్ట్, రాజుగారు నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని అక్కడి నుండి తప్పించుకోవాలి అని ఎవరితో అన్నారు. ఇక మనకు ఈ మాసపు కథలు ఉంటాయన్నమాట, దాని నుంచి అడిగినది. ఇది పేను నల్లి అనే ఒక ఈ మాసపు కథలో నుంచి తీసుకునేది. దీంట్లో కథ ఏంటంటే, ఒక రాజు మంచంలో పేను జీవిస్తుంటుంది. ఒకరోజు నల్లి వస్తుంది. నల్లి ఆ రాజు రక్తం తాగి చూడాలని కోరుకుంటుంది. అప్పుడు పేను ఏం చెప్తుందంటే, సరే రాజుగారు నిద్రపోయినాక అతని కరువు మళ్ళా లేదంటే ఇబ్బంది అవుతుంది అని చెప్తుంది. కానీ ఈ నల్లి రాజు నిద్రపోకముందే కరుస్తుంది. దాంతో నల్లి తప్పించుకొని వెళ్ళిపోతుంది. రాజు ఏదో ఉంది అని చెప్పి భటుల్ని పిలుస్తారా, అప్పుడు పేను దొరికిపోయి చనిపోతుంది అన్నమాట. సో ఇది నీతి చంద్రికలో నుంచి తీసుకునేది అన్నమాట ఈ కథను. మరి ఈ కథలో రాజుగారు నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని అక్కడి నుంచి తప్పించుకోవాలని ఎవరితో అన్నారు అంటే పేను నల్లితో అనింది. తన మంచంలోకి వచ్చినప్పుడు నల్లికి చెప్పింది, రాజుగారు నిద్రపోయాక ఇలా చెయ్యి అని చెప్పి పేను నల్లితో అనిందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ధనికుడి లోభం దరిద్రుడి దానం అనేది ఇది ఏమవుతుంది అంటే ఇది సామెత అవుతుంది. జాతీయం అంటే ఏంటి సార్ అంటే, మరి జాతీయం అనగా ఒక విశేషార్థాన్ని ఇస్తుంది. మనం ఆ జాతీయ పదాన్ని ఉపయోగించి మనము సొంత వాక్యం రాయొచ్చు, కానీ సామెతను ఉపయోగించి అలా రాయలేం. సో ధనికుడి లోభం దరిద్రుని దానం అనేది ఒక సామెత. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాలుది నేరం అనేది ఎలాంటి కథ అంటున్నాడు. ఏ కాలుది నేరం, ఈసాఫ్ కథ, జాతక కథ, పంచతంత్ర కథ, మర్యాద రామన్న కథ. ఇది మర్యాద రామన్న కథ అన్నమాట.
మనకు థర్డ్ క్లాస్‌లో 'జింక' అని ఒక ఈ మాసపు కథ ఉంటుంది. అది ఈసప్ కథ. 'తెలివైన దుప్పి' అనే కథ జాతక కథ అవుతుంది. 'ఏ కాలుది నేరం' అనేది 'మర్యాద రామన్న' కథ అవుతుందనమాట. నెక్స్ట్ 'పడవ నడపబోయి' పాఠం రచయిత ఎవరు? 'పడవ నడపబోయి' పాఠం రచయిత వింజమూరి శివరామారావు. సో, దీనికి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని మిగతా ఆప్షన్స్‌ని కొన్ని ఎందుకు స్కిప్ చేస్తున్నా అంటే నెక్స్ట్ క్వెషన్‌లు వీటికి రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నాయన్నమాట. అందుకు స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వెషన్ రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ ఏ షవ్వాల్, ఆప్షన్ బి సహరీ, ఆప్షన్ సి ఇఫ్తార్, ఆప్షన్ డి జకాత్. ఇవి రంజాన్ అనే ఒక బాక్స్‌లో ఉంటుందన్నమాట. ఒక లెసన్‌లో అది ముగ్గుల్లో సంక్రాంతి అనే లెసన్‌లోకి మనం వెళ్తే దాంట్లో లెసన్ అయిపోయాక ఈ ఒక చిన్న బాక్స్‌లో రంజాన్ గురించి ఇచ్చింటారు. కింద పేరాన్ని చదివి సమాధానాలు రాయండి అని. అక్కడ ఉంటుందన్నమాట. ఈ కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి ఇట్లా డైరెక్ట్ బిట్ అడగొచ్చు, లేదా సరైనవి సరికానివి అనే స్టేట్మెంట్లు ఇచ్చి కూడా అడగొచ్చు. సో, ఇక్కడ ఏమడిగాడు? రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని ఇలా పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారంటే సహరీ అని పిలుస్తారు. ఓకే. మరి షవ్వాల్, ఇఫ్తార్, జకాత్ అంటే ఏంటివి సార్ అంటే దీని మీద నెక్స్ట్ క్వెషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అప్పుడు చెప్తాను. సో, సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేయడాన్ని సహరీ అంటాము. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట రావూరి భరద్వాజ గారి గురించి. సో, ఆయన రాసిన తొలి కథ ఏది అంటే విమల. ఆయన రాసిన ఏ నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చిందంటే పాకుదురాళ్ళ నవల. సో, ఇవి చాలా ఇంపార్టెంట్. చితుడు అనేది ఆయన రాసిన ఒక కథ అన్నమాట. కీలుగుర్రం, వృతము ఉపదేశం అనేవి పిల్లల కథలు. ఇవన్నీ రావూరి భరద్వాజ గారి కవి పరిచయం దగ్గర ఉంటాయన్నమాట. మనకు చాలా ఇంపార్టెంట్ ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అంశాలు ఉంటాయి. కందిరీగ కిటుకు అనే ఒక ఈ మాసపు కథ ఉంది. దాంట్లో దాన్ని రాసిన రచయిత ఎవరంటే రావూరి భరద్వాజ గారు. దాంట్లో ఈయన గురించి ఉంటుంది. ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఇంపార్టెంట్. అపరిచితుడు, కథాసాగరం అని మనకు రెండు కథల పేర్లు ఇచ్చింటారనమాట. అలాంటి 37 కథా సంపుటాలు ఉన్నాయి అని చెప్తారు. అలాగే కీలుగుర్రం, వృతము ఉపదేశం వంటి 43 పిల్లల కథలు రాశాడు. కరిమింగిన వెలగపండు, జలగ ప్రళయం వంటి 15 నవలలు రాసినాడు అనమాట. పాకుదురాల నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. ఇవన్నీ నాకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో, ఇక్కడ రావూరి భరద్వాజ గారు రాసిన తొలి కథ ఏంటంటే విమల. ఆప్షన్ ఏ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నేను విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకు వచ్చావు అని ఎవరితో అన్నారు? ఇది విందు అనే ఈ మాసపు కథ నుంచి తీసుకునేదన్నమాట. ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, వాయువు విందుకు వెళ్తారనమాట. వీళ్ళ తల్లి ఎవరంటే నక్షత్రం లేదా చుక్క తల్లి అంటాము. వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారని ఎదురు చూస్తుంటారనమాట. వాళ్ళు విందుకు పోయి తిరిగి వచ్చినాక నా కోసం ఏం తెచ్చారు అని అడిగినప్పుడు సూర్యుడు, వాయువు, చంద్రుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారనమాట. సూర్యుడు, వాయువు వాళ్ళేం తీసుకురారు. అయితే ఇక్కడ చుక్క తల్లి అడిగినప్పుడు ఏం చెప్తారంటే ముఖ్యంగా ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ సూర్యుడు, అయ్యో నేనేమి తేలేదమ్మా, వాళ్ళు పెట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించిన తప్ప నువ్వు గుర్తుకే రాలేదమ్మా అని చెప్తాడు. నువ్వు అసలు గుర్తుకే రాలేదమ్మా అని చెప్పేది ఎవరు అంటే సూర్యుడు చెప్తాడు. తర్వాత వాయువు ఏం చెప్తాడు అంటే నేను అక్కడికి విందుకు వెళ్ళాను తప్ప నీ కోసం ఏదో తీసుకురావాలని వెళ్ళలేదు అన్నట్లు చెప్తాడనమాట. ఇది ఆమెకు బాధ కలిగిస్తుంది అన్నమాట. తర్వాత చంద్రుడు మాత్రం ఏం చెప్తాడంటే నేను నీకోసం ఇవి తెచ్చానమ్మా, నేను ఇందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావు అని చెప్తాడనమాట. దీంతో ఆమెకు ఆనందం వేస్తుంది. సో, ఇక్కడ అడిగినది ఏంటి? విందులో ఏ పదార్థం తింటున్నా నువ్వే గుర్తుకొచ్చావు అని చెప్పినది ఎవరంటే చంద్రుడు చుక్క తల్లితో చెప్పాడు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, దీని తర్వాత ఏమవుతారంటే ఆమె సూర్యుడిని, వాయువుని శపిస్తుంది అనమాట చుక్క తల్లి. మీరు ఎప్పుడు కూడా
ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటారు సూర్యుడు ఎండతో, అలాగే వాయువు వేడిగాలులతో ఇబ్బంది పెడుతూ చంద్రుడు మాత్రం చల్లగా ఉంటాడు. తన కిరణాలు ప్రజలకు హాయి ఆనందం కలిగిస్తాయని చెప్తుందన్నమాట చుక్క తల్లి. నెక్స్ట్, గోపాల్ తెలివి పాఠంలో మాల్వారాజు పేరు. ఈ మాల్వారాజు పేరు జయచంద్రుడు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. తర్వాత, మన్ను తిన్న పాములాగా అంటే అర్థం ఏంటంటే, మన్ను తిన్న పాము కదలకుండా మెదలకుండా ఉంటుంది అనమాట. సో మన్ను తిన్న పాములాగా అంటే అర్థం కదలక మెదలక. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి లెసన్లో అర్థాలు ఉంటాయి, అవి చూసుకోవాలి బాగా. నెక్స్ట్, లలిత సుగుణ జాల తెలుగు బాల అనే మొక్కతంతో పద్యాలు రాసిన కవి ఎవరు అన్నారు. సో మనకి ఇది పద్యరత్నాలు లెసన్లో నుంచి తీసుకునేది అనమాట. లలిత సుగుణ జాల తెలుగు బాల అని మకుతంతో రాసినది ఎవరు అంటే, ఇక్కడ ఆప్షన్స్ చూస్తే వేమన, జంధ్యాల పాపయ్య శాస్త్రి, జంధ్యాల సుబ్రహ్మణ్యము, పద్యన అన్నారు. సో ఈ మకుతంతో రాసినది ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లలిత సుగుణ జాల తెలుగు బాల. లలిత అన్నారు. లలిత అనేది ఎవరి పేరు? ఒక అమ్మాయి పేరు. అమ్మాయిని మనం ఏమంటాం? పాప అంటాం. లలిత పాప, అట్లా గుర్తుపెట్టుకోండి. సో పాప అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. పాపయ్యలో పాప అనేది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. లలిత మంచి పాప అని గుర్తుపెట్టుకోండి. మంచి సుగుణాలు కలిగిన పాప అని గుర్తుపెట్టుకోండి. లలిత సుగుణజాల తెలుగు బాలే ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్, కింది సామెతలలో సరైనది. అశ్విని కురిస్తే అంతా నష్టము, భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెది గింజలు. ఈ రెండు కూడా సరైనవి అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ సి, ఏ కామ బి. నెక్స్ట్, వెయ్యేళ్ళ కవినోయ్ పాఠం రచయిత. వెయ్యేళ్ళ కవినోయ్ పాఠం రచించినది ఎవరంటే అదవి బాపిరాజు. నెక్స్ట్, కాసుల పేరు ప్రతీకారం 3 మంచి కథలు. ఈయన రచనలు. కాసుల పేరు ప్రతీకారం 3 మంచి కథలు. ఇవి రాసినది ఎవరంటే అవధాని రమేష్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి. చూడండి, పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా మిగులు గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఇది వరుస క్రమం అంటే ABDC. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, ABDC. నరసింహశాస్త్రి గారి రచనలు గుర్తించండి. మొక్కుమది, పెదమామయ్య, ఫిరదౌసి, అభ్యుదయం. ఫిరదౌసి, గబ్బిలం అనేవి గుర్రం జాస్వాకు సంబంధించినవి అన్నమాట. సో ఇక్కడ అడిగినది ఎవరి గురించి? మొక్కపాటి నరసింహశాస్త్రి గురించి. ఈయన బారిస్టర్ పార్వతీశం లెసన్కు రచయిత అన్నమాట. సో ఈయన రాసిన రచనలు ఏంటివంటే మొక్కుబది, అభ్యుదయము, పెదమామయ్య. ఈయన ఇతర రచనలు అనమాట దాంట్లో ఇచ్చిన. సో ఇక్కడ మొక్కుబది, పెదమామయ్య, అభ్యుదయం, ఈ 3 కరెక్ట్. సో ABD ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సి, ఫిరదౌసి అనేది గుర్రం జాస్వా రాసినది. నెక్స్ట్, పరివర్తన పాఠం రచయితలు. పరివర్తన పాఠం రాసినది అంటే వెంకట పార్వతీశ కవులు. వెంకట పార్వతీశం ఇద్దరు ఉంటారు. బాలంత్ర వెంకటరావు, ఓలేటి పార్వతీశం. ఆప్షన్ ఏ, సి, ఏ కామా సి. 20 దానికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి. నెక్స్ట్, విదూషకుడు అనగా అర్థం. విదూషకుడు అంటే అర్థం హాస్యగాదు. ఇది గోపాల్ తెలుగులో గోపాల్ ఒక విదూషకుడు అనమాట. విదూషకుడు అంటే హాస్యగాదు అని అర్థం. బారిస్టర్ పార్వతీశం చదువుకున్న స్కూల్ పేరు. ఇది ప్రీవియస్ 2025 DSCలోని బిట్ అనమాట. ఇది రాసిన పేపర్లో బారిస్టర్ పార్వతీశం చదువుకున్న స్కూల్ పేరు అని అడిగారనమాట. 18th జూన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన క్వశ్చన్ ఇది. సో బారిస్టర్ పార్వతీశం చదువుకున్న స్కూల్ పేరు ఏంటంటే టైలర్ స్కూల్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్, నక్షత్రాలు మరియు రాసుల సంఖ్య వరుసగా అన్నారు. వరుసగా అంటే ఫస్ట్ నక్షత్రాలు, తర్వాత రాసుల సంఖ్య. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటి మీద కూడా బిట్స్ అడుగుతుంటారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోవాలి. మనకు మొత్తము 27 నక్షత్రాలు ఉంటాయి, 12 రాసులు ఉంటాయి. ఈ రాసుల నక్షత్రాల గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 3rd క్లాస్లో కూడా ఉంది వీటి గురించి, అలాగే 4th క్లాస్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ నక్షత్రాలు ఏంటివి, రాసులు ఏంటివి అనేవి కూడా నేర్చుకోవాలి. ఇవి ఎన్ని ఉన్నాయంటే నక్షత్రాలు 25, రాసులు 12. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ బి. బిరుదురాజు రామరాజు గారి రచనలు అన్నాడు.
ఇక్కడ చూస్తే ఆప్షన్ ఏ తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. ఈయన రచనలు అన్నారు ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ కమా బి, ఏది కాదు అని. బిరుదురాజు రామరాజు ఏరువాక పాత అనేది రాశారనమాట. దాంట్లో ఈయన కవిపరిచయంలో నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఈయన రచనలు ఏంటివి అంటే తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. సో ఈ రెండు కూడా ఆయనవే. ఆన్సర్ ఆప్షన్ సి ఏ కమా బి. సంవత్సరానికి ఒకసారి ఆదాయం సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని ఇలా పిలుస్తారు. ఇది మనకు రంజాన్కు సంబంధించినది అన్నమాట. ఆ టేబుల్లో ఇంతకు వచ్చిన క్వశ్చన్ ఉంది కదా. సో ఈ కీవర్డ్స్ అని చెప్పాం. ఇంత ఇఫ్తార్, సహరీ, షవ్వాల్, జకాత్. ఇంతాకనే మనం బిట్లో చేసాం. సహరీ అంటే ఏంటి? సూర్యోదయానికి గంటన్నర ముందు చేసే భోజనాన్ని సహరీ అంటాం. మరి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయము సంపదపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాన్ని చేస్తామన్నమాట. దీన్ని ఏమంటారు? జకాత్ అంటారన్నమాట. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, పాతం ఇతివృత్తాలలో సరైనది. ఈ మనకు ప్రక్రియల ఇతివృత్తాలు చాలా ముఖ్యము. ఇండెక్స్ పేజ్ చూసుకుంటే ప్రతి క్లాసు టెక్స్ట్ బుక్లో నేర్చుకోవచ్చు అన్నమాట. ఇది ఇక్కడ రాజు కవి సామాజిక అంశం, బారిస్టర్ పార్వతీశం హాస్యం అన్నాడు. ఇక్కడ ఈ రెండు కూడా సరైనవే. రాజు కవి అనేది గుర్రం జాస్వర్ రాశారు, ఇది సామాజిక అంశము. బారిస్టర్ పార్వతీశం అనేది హాస్యంకి సంబంధించినది, ఇది ఇతివృత్తాలు అనమాట. అదే ప్రక్రియకి వస్తే బారిస్టర్ పార్వతీశం కథనం, రాజు కవి అనేది పద్య కథ. సో ఇక్కడ ఇతివృత్తాలు అడిగినాడు కాబట్టి రెండు ఏ కమా బి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ కమా బి రెండు సరైనవి. చూడగంటి పాతంలో రాగం తాళం వరుసగా, ఇది చాలా ఇంపార్టెంట్. చూడగంటి పాతంలో రాగం తాళం వరుసగా ఏంటంటే కంద తాళం, బృందావని రాగం. సో ఫస్ట్ రాగం అడిగినాడు కాబట్టి బృందావని రాగం, తర్వాత తాళం కంద తాళం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రావురి భరద్వాజ గారికి జ్ఞానపీఠ పురస్కారం తెచ్చిపెట్టిన నవల. విమల అనేది ఈయన రాసిన తొలి కథ. ఈయన రాసిన కీలుగుర్రం అపరిచితుడు అనేది కథా సంపుటం, కీలుగుర్రం అనేది పిల్లల కథ. ఇక్కడ అడిగిన నవల పాకుద్రాళ్ళు అనే నవలకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. నెక్స్ట్, కల్పవల్లి రచనాకర్త ఎవరు? కల్పవల్లి రచనాకర్త ఎవరంటే వింజమూరి శివరామారావు. పదవ నడపబోయి అనే ఒక పాదం మనకు ఒక ఈ మాస పాదం ఉంటుంది, దాని రచయిత ఎవరంటే వింజమూరి శివరామారావు. ఈయన గోర్కి కథలు, కల్పవల్లి, కందకావ్యం, సంపుటి మొదలైనవి ఈయన రచనలు అనమాట. ఈయన కళాప్రపూర్ణ అనే బిరుదు కూడా ఉంది. నెక్స్ట్, గేయకథ పాదాలను సరైన క్రమంలో అమర్చండి. మనకి పాదాలను కూడా వరుస క్రమంలో, పద్యాలే కాదు ఇట్లా గేయకథలోని వాటిని కూడా మనకు వరుస క్రమంలో అడుగుతారు. సో దీని వరుస క్రమం ఆన్సర్ ఏంటంటే, నెక్స్ట్ క్వశ్చను, గేయకథ పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది మనకు రాజు కవి అనేది పద్యకథ, సత్యమహిమ అనే ఒక పాత్ర ఉంది, అది గేయకథకు సంబంధించిన. సత్యమహిమలోని గేయకథలోని పాదాల వరుస క్రమం అడిగినాడు. దీనికి ఆన్సర్ ఎంత? అనుచు తెన్నులు చూచి కనులొప్ప చెప్పేది నా ముద్దు బిడ్డల మోమొట్లు కనుగొనండు. ఫస్ట్ అనుచు తెన్నులు చూచి ఆప్షన్ బి, తర్వాత కన్నులొప్ప జొప్పేది డి, తర్వాత నా ముద్దు బిడ్డల ఏ, మోమొట్లు కనుగొనండు సి. బిడి ఏసి. ఆన్సర్ ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్, కింది వానిలో సరికానిది. రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారు. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. బట్ ఇక్కడ అడిగింది సరికానిది అన్నారు. సూర్యాస్తమయం తరువాత విరమించిన ఉపవాస దీక్షను ఇఫ్తార్ అంటారు అన్నాడు. మనకు ఇందాక చెప్పాము, సూర్యాస్తమయానికి ముందు చేస్తే ఆ గంటన్నర ముందు చేసే భోజనాన్ని సహరీ అంటారు. పగలంతా ఉపవాసం ఉంది, సూర్యాస్తమయం తర్వాత ఉపవాస దీక్ష విరమిస్తారు, దాన్ని ఇఫ్తార్ అంటారు. ఇక్కడ అడిగినది ఏంటి? సరికానిది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. సో సరికానిది ఏంటంటే ఏది కాదు, ఆప్షన్ డి.
సో ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనకు 2 కరెక్టే కదా! ఏ, బి అని పెడతాం. అక్కడ సరైనది అడిగాడా, సరి కానిది అడిగాడా అనేది చూసుకోవాలి. తల పండిన జాతీయానికి అర్థం. తల పండిన అనే జాతీయానికి అర్థం ఏంటంటే అనుభవం గడించిన. నెక్స్ట్ పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి. ఇదేంటంటే మొదలు చూచిన కడుగొప్ప పిదప కూర్చ అది కొంచెము తర్వాత నదిక మగుచు తనడు దినపూర్వ చర్య పరభాగజనితమైన ఛాయ పోలిక కుజ సజ్జనుల మైత్రి. ఇది పద్యరత్నాలు అనే లెసన్లోకి సంబంధించిన ఒక పద్యం అన్నమాట. సో దీని ఆన్సర్ మొదలు చూచిన కడుగొప్ప పిలప కురుచ డి ఫస్ట్ వస్తుంది. తర్వాత అది కొంచెము తర్వాత నదిక మగుచు, తర్వాత తనడు దినపూర్వ పరభాగజనితమైన ఏ, లాస్ట్ ఛాయ పోలిక కుజ సజ్జనుల మైత్రి సి, డి, బి, ఏసి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కింది వాన్లో సరికానిది. పార్వతీశం ప్యారిస్కి వెళ్ళాలనుకున్నాడు. ఇది బారిస్టర్ పార్వతీశం పాదానికి సంబంధించినది. ఇక్కడ ప్యారిస్ కాదు, ఇది ఇంగ్లాండ్కి వెళ్ళాలనుకున్నాడు. తర్వాత రొట్టెల కోసం గోధుమ పిండి తీసుకెళ్ళాడు. ఇది కరెక్ట్. సరికానిది అడిగానంటే ఏ మాత్రమే సరికానిది. ఆప్షన్ ఏ ఆన్సర్. గుర్రం పదానికి పర్యాయ పదాలు. గుర్రం అనే పదానికి పర్యాయ పదాలు అశ్వం, హాయం, గార్ధమం. గార్ధమం అంటే గాడిద అని అర్థం వస్తుంది. గుర్రం పదానికి పర్యాయ పదాలు అశ్వం, హాయం, తురగం ఇవి వస్తాయి. సో దీనికి ఆన్సర్ ఏంటి? ఏ, బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆశ అతిగా మారితే ప్రమాదం కొని తెచ్చుకుంటారు అని ఈ పాఠం ద్వారా తెలుసుకోవచ్చు. ఇది అత్యాశ అనే ఈ మాసపు పాఠం నుంచి గ్రహించినది అన్నమాట. ఈ అత్యాశ అనేది పంచతంత్ర కథ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కింది వాన్లో రావురి భరద్వాజ గారి గురించి సరైనవి. అపరిచితులు, కథాసాగరం వంటి 35 కథా సంపుటాలు రాశారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. కరిమింగిన వెలగపందు, జలగ ప్రళయం వంటి 17 నవలలు రాశారు. ఇది కూడా కరెక్ట్. సో సరైనవి ఏంటంటే ఏ, బి రెండు సరైనవే. సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయంటే 27 కార్తెలు ఉంటాయి. ఆప్షన్ సి. నెక్స్ట్ కింది పద్యాన్ని వరుస క్రమంలో అమర్చండి అన్నాడు. మతములెన్ని ఉన్న మానవత్వం ఒకటే, జాతులెన్ని ఉన్న నీతి ఒకటే, పదములెన్ని ఉన్న పరమార్థం ఒకటే, వాస్తవము నార్లవారి మాట. ఇది వరుస క్రమం అన్నమాట. ఫస్ట్ ఏముంది? మతములెన్ని ఉన్న మానవత్వం ఒకటే, జాతులెన్ని ఉన్న నీతి ఒకటే అంటే సి, తర్వాత ఏ, తర్వాత పదములెన్ని ఉన్న పరమార్థం ఒకటే బి, లాస్ట్ డి. సిఏ బిది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గార్ధబం అనగా అర్థం. ఇంతకుముందు చదవం. గార్ధబం అంటే అర్థం గాడిద. ఓకే, ఇది తెలుగు 4th క్లాస్ పార్ట్ 2 బిట్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.